ఇర్మియా 1:5 మనం ఏమనుకుంటున్నాం అని అంటే, అరే ఏంటి సార్ రేపో మాపో పోతాం కదా, ఎందుకు సార్ ఈ తలకాయ నొప్పి, మేము తీసుకొని వెళ్ళిపోతాం, ఫినిష్ అయిపోతుంది అని మీరు అనుకుంటున్నారు. నేనేమనుకుంటా తెలుసా, రేపో మాపో కాదు, నీ జీవితంలో 6 100 100 6 చేయి ప్రభు అని నేను ప్రేయర్ చేస్తున్నా. ఈ పిల్లలు ప్రేయర్ చేస్తారు. మన ఆయుష్ ఎంత ఇచ్చాడు దేవుడు? ఎంత ఇచ్చాడమ్మా? 120 సంవత్సరాలు బతకాలని దేవుడు దీవించిండు. అమ్మా సార్ 20 సంవత్సరాలకే పరిశానలు అవుతున్నాయి సార్, నువ్వు 100 ఎందుకు సార్, వెళ్ళిపోతే బాగుంటుందా, పీడబోతుంది కదా అని మీరు అనుకుంటారు. దేవుడు మీ బాధ్యత నాకు ఇచ్చిండు. మీ కొరకు నేను నా పిల్లలు కొట్లాడతాం. ఎందుకు తెలుసా, దేవుడు ఆశీర్వాదం ఇచ్చినప్పుడు మనం ఎప్పుడు తృణీకరించొద్దు. ఈ నోటి ద్వారా ఎందుకు పుట్టినరా, ఎందుకు నేను పోతే బాగుంటుంది కదా నా జీవితం ఎందుకు అని అనొద్దు. ఎప్పుడు దేవుడు ఆశీర్వాదాలను పొందుకోవాలా. కష్టాలుంటే ఆ కష్టాలను 6 100 106 చేసే సామర్థ్యము యేసుప్రభుకు ఉంది. ఎందుకు? శిలువ మీద చచ్చిపోయి లేస్తారు ఎవరైనా? అక్కడ చూపించిండు, నన్ను చంపేసేయండి, చంపేస్తే నేను దేవాది దేవుణ్ణి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, నేను సృష్టికర్త, నన్ను ఎవరు చంపలేరు, మీరు చంపి చూడండి మళ్ళీ లేస్తా అని 3వ రోజుకి కుళ్ళిపోతుంది. 3 రోజులల్లా శవం ఉంటుందా? అంటే అప్పుడే చచ్చిపోయి అప్పుడే లేవచ్చు. కానీ దేవుడు ఏం చేసిందంటే 100 6 6 100 చేస్తా చూడండి, కుళ్ళిపోయిన శవము 3 రోజుల తర్వాత నేను లేస్తానని 3వ రోజుకి దేవుడు పునరుద్ధానమయ్యి లేచి 100 మందికి కనిపించి, ఇగో ఇప్పటి నుంచి ఎవరైతే నన్ను చూడకుండా నమ్ముతారో వారికి ఈ ఆశీర్వాదాలు నేను ఇస్తా అని దేవుడు చెప్పి వెళ్ళిండు. కాబట్టి మీ ఆశీర్వాదాలు మీరు ఇక్కడ భూమిలో వచ్చింది ఎందుకంటే ఒక కార్యం, ఒక పని కొరకు వచ్చిర్రు. మీరు అందరము రాకముందు ఎక్కడున్నాము, ఇక్కడ ఉండి ఏం చేస్తున్నాము, ఇక్కడ తర్వాత ఎక్కడ పోతాం అనేది 1:5 చదవమ్మా. అమ్మ చాలా జాగ్రత్తగా వినండి. ఈ 2025 మీ జీవితాలు మారిపోతాయి అన్న కదా, 6 100 అవుతుంది అన్న కదా, ఇది మీరు తెలుసుకుంటే. కొంతమంది సారీ ఏదో చెప్తా ఉంటాడు రా విందాం అర్ధగంట అనుకున్న వాళ్ళు కాదు ఇది. ఎవరైతే ఇది విని ఈరోజు చెప్పిన విషయము ఈ 2025 డాక్టర్ నాకు చెప్పిండు, ఇంకా 6 నెలలే, ఇంకా సంవత్సరమే, ఈ చెయ్యి ఇట్లనే ఉంటుంది, ఈ కన్ను ఇట్లనే ఉంటుంది, ఈ కాలు ఇట్లనే ఉంటుంది, ఈ రోగం గడ్డలు ఇట్లనే ఉంటాయని చెప్పిన డాక్టరు కరెక్ట్ చెప్పిండు. ఆయన కరెక్ట్ ఎట్లా చెప్పిండు? ఎందుకనంటే రిపోర్ట్లు చెప్తున్నాయి. కానీ దేవుని సత్తా, కుళ్ళిపోయిన శవాన్ని లేపే సత్తా, నీ కుళ్ళిపోయిన చేయి, నీ చేతిలో నరం మొత్తం ఎండిపోయిన నరము, నీ కంటిలో ఆ కాంతి లేని కంటిని, నీ వెన్నముక్కని, నీ గడ్డలను తీసే 6 100 106 చేసే సత్తా దేవునికి ఉంది. ఎందుకు అని అంటే నిన్ను రూపింపక ముందే, నువ్వు ఇక్కడికి రాకముందే నేను నీకు రూపించిన, నిన్ను రూపింపక మునుపే నీ ముక్కుని చెయ్యక ముందే. చాలామంది ముక్కులు అంటే ఇష్టం లేదు. నా ముక్కు గిట్ల పొడుగున్నది, నా ముక్కు ఇంత లా ఉన్నది చూసుకుంటారా? ముక్కు ఉన్నది, అందరికి ఉన్నదిలే ముక్కులు. దేవుడు రూపించిండు. ఏం చేసిండంట? ప్రతిష్ఠించిండంట, నిన్ను దీవించిండంట. దేవుడు నిన్ను ప్రతిష్ఠ చేస్తే ఎట్లుంటుంది అసలు? దేవుని బ్లెస్సింగ్, ప్రతిష్ఠ అంటే దేవుడు నిన్ను ఆశీర్వదించిండు. ఏంటి ప్రవక్తన? జనములకు నువ్వు ఏముండాలి అసలు? నువ్వు రూపింపకబడక ముందు, నువ్వు నీ అమ్మ గర్భంలో రాకముందుపు నువ్వు ఏముండాలా? దేవుడు నువ్వు ప్రవక్త అని చెప్పిండు. ఇంకా శరీరంలో రాలే, మీ అమ్మ కడుపులో రాలే, నువ్వు భూమిలో రాలే, మీ నాయన అమ్మ పెండ్లి కాలే. అప్పటి నుంచి దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు ఒక ప్రవక్తగా ఉండాలి. నిన్ను రూపించిన ఎందుకు అని అంటే కూర్చొని పొలం దున్నాలా, ఆటో నడిపియాలా, ఇక్కడ పని చేయాలా, గవర్నమెంట్ కలెక్టర్ కావాలా, ఐఏఎస్ ఆఫీసర్ కావాలా అని రూపించలే. నువ్వు ప్రవక్త, ఒక ప్రవక్తరాలుగా కావాలా అని దేవుడు నిన్ను రూపించిండు. ఈ 2025 నీ జీవితం మారిపోతుంది. అందుకు అయ్యో ప్రభువా తండ్రి,
నేనా? నన్ను రూపించినావా ఇట్లా? అయ్యో యేసు ప్రభువా, చిత్తగించు ప్రభువా, నేను చిన్న పిల్లోని, చిన్నదాన్ని, నాకు బుద్ధి లేదు, నేను చదువు లేదు, సంధ్య లేదు, నాకు అసలు తెలివే లేదు, నాకు మాటలు రావు, నేను చిన్నోన్ని, నేను దేనికి పనికిరానోన్ని, అసలు శక్తే లేదు నాకు, నా చేతులు కాళ్ళు శరీరం పనిచేస్తలేదు, శక్తే లేదు. దేవుడు యేసు ప్రభు ఇలా సెలవిస్తా ఉన్నాడు, నేను పనికిరానోన్ని, నాకు కాళ్ళు లేవు, నాకు కళ్ళు లేవు, నాకు నడుము పని చేస్తలేదు, నాకు కడుపులో గడ్డలు ఉన్నాయి, నాకు ఊకే తింటే వాంతికి వస్తున్నాయి అని అనొద్దు. ఎందుకంటే నిన్ను ప్రతిష్ఠించిన నేను, నీకు తెలియదు నేను ప్రతిష్ఠించిన అని ఈరోజు 2025 మొదటి ఆదివారం నాడు నీకు తెలుస్తుంది. తెలిసినప్పుడు నువ్వేం చేయాలా? ఆ ఆశీర్వాదం నన్ను ప్రతిష్ఠించిండా, ప్రతిష్ఠిస్తే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు జరుగుతున్నాయి అంటే ఇది అసంభవం అని నువ్వు అనుకున్నావు, నీకు తెలియదు. నీ ఆత్మలో ఇది వెళ్ళాలా, పరమాత్ముడు ఆ ఆత్మలో నీకు శక్తి ఇవ్వాలా, ఇచ్చినప్పుడు ఆ శక్తి నీ చేతులలో, కాళ్ళల్లో, నీ వెనుకలో, నీ గడ్డలు, నీ డయాబెటీసు, బీపీ ఇవన్నీ తీసే సత్తా ఆ పరమాత్ముడు మన ఆత్మ చేసేటువంటి ఉంది. అట్లా చెప్పొద్దు. నేను నిన్ను పంపిన వారి దగ్గరికి అంతా, మీ కాలనీలో, మీ ఇంటికి వచ్చేవాళ్ళు, మీరు పక్కన పోయేవారు, వాళ్ళందరి దగ్గర నువ్వు వెళ్ళి నేను నీకేం చేసిన, ఆశీర్వదించిన ఆ సంగతులన్నీ కూడా నువ్వు చెప్పాలా. దేవుడు నా జీవితాన్ని ఎట్లా మార్చేస్తున్నాడు. 2025 మీ జీవితాలు, మీ కుటుంబాలు, మీ శరీరాలు మారబోతున్నాయి. ఈ సంవత్సరం ఆర్థికంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆర్థికంగా ఎక్కడి నుంచి అని రాని, కాకి తీసుకొస్తుంది, మన ఇంటికాడ కోతులు వస్తున్నాయి అదన్నా తీసుకొస్తుంది, లేదంటే మన ఎమ్మెల్యే సాబన్నా ఏదో ఒకటి పథకం రాసి ఏదో ఒకటి అవుతుంది, కానీ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్పి చెప్తా ఉన్నాడు. సామ్స్ 139:14. నీవు నన్ను రూపించి, ఆ దేవాది దేవుడు నీకు రూపంనిచ్చాడు. నీ ముక్కు కోసం ఇప్పుడు అనుకున్నా కదా దొడ్డుగుందని, నా ముక్కు మంచిగుందా? నీకు మంచిగా ఉంది, నాకు మంచిగా లేదు, నాకు ఇష్టం లేదు నా ముక్కు. కానీ దేవుడు ఏమంటున్నా అంటే, నిన్ను రూపించిన నేను, రూపిస్తే ఇది బాగలేదని చెప్పొద్దు. దేవుడు చెప్పిండు. ఎందుకు? ఆ ముక్కును చూసే నీ భర్త నిన్ను పెళ్లి చేసుకున్నాడు. నీ భార్య, అరే ఈ ముక్కు మంచిగా, అట్లాంటి ముక్కు నాకు లేదురా అన్నది ఆయన చేసుకున్నాడు, నువ్వు చేసుకున్నావు. భార్య భర్త చేసుకోయే వాడు కూడా మీ బిడ్డకు, మీ కొడుకుకి కూడా ముక్కు ఒకవేళ గిట్లా ఉందనుకో, ఎవరైనా చేసుకుంటాడా? ఆ ముఖానికి అందం ఏంది? నువ్వు నన్ను కలుగజేసినావు, రూపించినావు నన్ను. ఎవరు రూపించిరు నిన్ను? మీ అమ్మ కాదు, మీ నాయన కాదు. అరే ఆమె చూడు, వాళ్ళ అమ్మ ముక్కే ఉంది, అరే వీడికి చూడరా, వీని తలకాయ, వాళ్ళ అయ్యకు కూడా ఎంటికెళ్ళలేవు, వీని కూడా ఎంటికెళ్ళలేవు, అమ్మ పోలికలే వచ్చినాయిరా వీనికి, నాయన పోలికలే వచ్చినాయి అంట కదా. ఆడపిల్లలు నాయన లెక్కుంటారు చాలామంది, మగపిల్లలు ఆమె లెక్కుంటారు కదా, చాలామంది అట్లుంటారు. యేసు ప్రభు నీకు అసలు ఈ 2025లో ఎంత ఆశీర్వాదం వస్తుంది అంటే నాకు ఆగుతలేదు అది. అందుకే వందే భారత్ని ఆపి నేను వీడికి దనదన ఎక్కి పోనీ ఇప్పుడు పోనీ అని చెప్పి రెడీ చేయించి వచ్చిన మీకోసం. ఈ ఆశీర్వాదం తెలవాలని నిజంగా అంటున్నా. అసలు నిన్న ఆ వాచ్, గూగుల్ మ్యాప్స్ చూస్తున్నా ఎంతసేపు అవుతుంది అని. 4:45 మా కారు రీచ్ అవుతుంది స్టేషన్కి. 4:45 వందే భారత్ వెళ్ళిపోతుంది. నేను అన్నా మావన్కి, మనం ఇద్దరం ఒకటేసారి అది వెళ్ళిపోతుంది, మనం ఆడిపోతున్నాం అని అన్నా. ఇక స్టార్ట్ చేసిన మనది రే బా లా రే సే రే బ్ర అనగానే
ఆడ ఆగిపోయింది వందే భారత్. 15 నిమిషాలు ఏడాయిందో ఏమైపోయిందో కానీ అనవసరం. అది దేవుడు చేయబోతున్నాడు మీ జీవితంలో. నేను నమ్మినా, అరే ఇట్లా అవుతుంది రా, ఇట్లా అవుతుంది, ఏం చేయాలని అంటే ఆత్మలో వెళ్ళిపోయినా. నేను ముంగడ కూర్చున్నా, ఎవరిని గుద్దేస్తామా ఏం గుద్దేస్తామా అని నాకు అసలు మైండ్ పోతలేదు. నా భార్య వెనకకెళ్ళి అంటుంది, వెనకకెళ్ళి కూర్చోని. నేను అన్నా ఈ కాదు, కళ్ళు మూసుకో అన్నా. కళ్ళు మూసుకుంటే కూడా బండి ఇట్లా అవుతుంది ఎట్లా అంటది. కళ్ళు మూసుకుంటే కూడా తెలుస్తాయి కదా, ఇట్లా కాగా ఇట్లా పడిపోతుర్రు అంతా. ఇక మా వాళ్ళు ఇద్దరు ఏం చేసిర్రు, సీట్ బెల్ట్ లేడున్నాయి అని చెప్పి 15 నిమిషాలు సీట్ బెల్ట్ కనపడలే. తొవ్వి ఇక అన్ని సామాన్లు ఉన్నాయి కదా, తీసి సీట్ బెల్ట్లు వేసుకున్నారు. ఇక మావాడు ఉన్నాడు ఇక్కడ, వెరీ గుడ్. సీట్ బెల్ట్లు వేసుకుర్రు. ఎందుకు? 7కెళ్ళి పడిపోతామా బండ్లకి వెళ్ళని. దేవుడు తారుమారు చేసే శక్తి మీ జీవితంలో 2025 కాబోతుంది. అది మీ కొరకు నేను నా పిల్లలు కొట్లాడుతున్నాం. మీరు చూడండి, దేవుడు మీకు రిపోర్ట్లు ఇచ్చిండు కదా, ఆ రిపోర్ట్ మీరు చూడండి. 6 నెలలు ఇట్లా, 9 నెలలు ఇట్లా, 3 నెలలు ఇట్లా అన్నాడు కదా, ఆ రిపోర్ట్ దాచిపెట్టండి. నెక్స్ట్ ఇయర్ 2026 జనవరిలో, సార్ మీరు ఇట్లా అన్నారు కదా, డాక్టర్ 3 నెలలు ఇట్లా అన్నాడు, 6 నెలలు అన్నాడు, సార్ సంవత్సరం అయిపోయింది ఇంకా ఇడున్నా సార్ నువ్వు చెప్పిన వాక్యము అని నువ్వు చెప్తావు, మీ ఇంటి పక్క వాళ్ళకి చెప్తావు. ఆ సత్తా సామర్థ్యం దేవుడు నా జీవితంలో చేస్తున్నాడు, ఈ పిల్లల జీవితంలో చేస్తున్నాడు, మీ జీవితంలో కూడా చేయాలని నేను కొట్లాడుతున్నా. యేసు ప్రభు నిన్ను చేసిన విధమును చూస్తే ఏమవుతుందంట, నువ్వు ఇప్పుడు ఏమైంది, అమ్మ కడుపులో లేనప్పుడు దేవుడు నిన్ను ఎరిగిండు. ఇప్పుడు నువ్వు అమ్మ కడుపులో వచ్చినావు. ఈ వాక్యం ఏమంటుందంటే, అమ్మ కడుపులో వచ్చినప్పుడు నిన్ను రూపించిన విధమును చూస్తే భయము కలుగుతుంది. అరే ఎట్లా, అసలు గర్భంలో అసలు ఎట్లా వస్తుంది, ఒక శిష్యుడు ఎట్లా ప్రెగ్నెంట్ అవుతారు, అది ఎవ్వరికి ఈరోజు వరకు అర్థం కాలే. దేవుడు 6 చేస్తే కూడా మనకు అర్థం కాదు. అసలు ఢిల్లీలో షాక్, వందే భారత్ ఎందుకు ఆగిందిరా 15 నిమిషాలని. అంటే చూసుకోండి దేవుడు చేసే కార్యం. నిన్ను రూపించిన నీ ఎంటికెలు, నీ ముక్కు, నాకు తెల్లెంటికెలు ఎందుకు వచ్చినాయి, నాకు నల్ల ఎంటికెలు, నా పండ్లు ఎందుకు ఇట్టున్నాయి, నా చెవు ఎందుకు ఇట్టున్నది, నా చెయ్యి ఎందుకున్నది, నేను పొడుగున్నా కాదు. నిన్ను రూపించిన ఒక కారణంతో, ఒక దృఢంతో, నిశ్చయంతో దేవుడు రూపించిండు. ఆశ్చర్యం, ఆ కడుపులో ఎలా పుడతారో ఆశ్చర్యం కలుగుతుంది. అబ్బా నాకు అర్థం కాదు, యేసు ప్రభువా నువ్వు సృష్టించినావు, అమ్మ గర్భంకి నువ్వు అక్కడికి వెళ్ళి నన్ను ఎరిగినావు. ముందు ఎరిగి నా అమ్మ గర్భములో మా నాయన అమ్మ ఇద్దరు పెళ్లి చేసుకోవాలా, మా నాయనను అమ్మను కలిపి ఇప్పుడు నన్ను నువ్వు, దేవుడు ఏమంటున్నాడంటే, మీ అమ్మ నాయన పెళ్లి చేసుకుంటే నువ్వు పుట్టింది కాదు, గర్భఫలము యేసు ప్రభు ఇచ్చే బహుమానము అని వాక్యం చెప్తుంది. భయము కలుగుతుంది. దేవుడు నన్ను సృష్టించిండు, నాకు ఆశ్చర్యము భయము కలుగుతుంది. అంతేనా? నీ కార్యములు నీకు అర్థం కాదు. యేసు ప్రభు కార్యములు నీకు అర్థం కాదు. ఆశ్చర్య కార్యాలు. దేవుని దగ్గరకు వచ్చి, దేవా నాకు 1000 రూపాయలు ఇవ్వా అడగొద్దు, దేవా నాకు 1,00,000 రూపాయలు ఇవ్వా అని అడగాల. ఎందుకు? ఆశ్చర్యకరుడు. అర్థమైందా? దేవునికి అడిగి పోతే, దేవా నాకు 50,000 కావాలి ఎట్లా అంటే 1,00,000 రూపాయలు ఆశ్చర్యకార్యంగా కోతి తెచ్చి ఒక 3 తులాల బంగారం నీ ఒక మెడలు వేసిపోతుంది. ఇగో ఈ ఉంగరం అట్నే వచ్చింది, కోతి తీసుకురాలే కానీ వేరే వాళ్ళు వచ్చి ఇచ్చిన ఉంగరం ఇది. కోతి తెస్తుంది, గాడిద తెస్తుంది,
లేదంటే దేవుడు ఒక మనిషినే వాడుకుంటాడు, వాడుకొచ్చి ఇగో నీకు ఇస్తున్నా అనేది పిచ్చిపోతారు. అర్థమైందా? ఆశ్చర్య కార్యాలు అది నువ్వు తెలుసుకోవాలా. అక్కడ ప్రవక్త ఏం చెప్తున్నాడు? ఆశ్చర్య కార్యాలు చేస్తాడు యేసుప్రభు దేవుడు, అది నేను అది తెలిసి ఉన్నా. అది నీకు తెలుసా దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడని? నువ్వు తెలుసుకుంటే దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. తెలుసుకోవాలి నువ్వు. నా గతి ఇంతే, నా విధి ఇంతే, మన బతికింతే, నా మొగడు ఇంతే అని అంటే, నా భార్య ఇంతే అని అంటే నడవదు. ఆశ్చర్య కార్యాలు చేసేవాడు నీకంటే, నువ్వు నమ్మే కంటే ఆశ్చర్యం చేసే దేవుడు యేసు ప్రభు నీకు చెయ్యాలని ఈ 2025 ఆశిస్తున్నాడు. నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. ఆ ఆశీర్వాదము ఎక్కడి నుంచి వస్తుంది అని ప్రకటన గ్రంథము 3:20. ఈ ఆశీర్వాదాలు, ఈ అద్భుత కార్యాలు నిన్ను రూపింపక మునుపు నిన్ను ఒక ప్రవక్తరాలుగా చేసినటువంటి ఈరోజు 2025 5వ తారీఖున మీకు దేవుడు ఏం చేస్తున్నాడంటే నిన్ను ఆశీర్వదించాలా, నీకు కలిగినటువంటి ఉద్దేశము నీకు చెప్పాలా అని యేసుప్రభు ఏం చేస్తున్నాడు? ఇదిగో అమ్మా అన్నా, ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి తలుపు దగ్గర వచ్చి, ఏ తలుపు కాడా? నీ గుండె తలుపు కాడా తడుతున్నాడు. నీ గుండె తలుపు కాడ వచ్చి, అమ్మా నేనే నిన్ను చేసిన వాడిని, నువ్వు మీ అమ్మ గర్భంలో రాకముందు నువ్వు నా దగ్గర ఉన్నావు, నీ ఆత్మ నా దగ్గర ఉంది, నిన్ను నేను ఒక ప్రవక్తరాలుగా నియమించి ఒక ఉద్దేశంతో, నువ్వు 120 సంవత్సరాలు బతకాలని ఉద్దేశంతో మీ అమ్మ గర్భములో ఆశ్చర్యము కలిగే విషయము, అద్భుతమైన కార్యము మీ అమ్మ గర్భంలో నేను పెట్టేసిన, నీకు తెలియదు. కానీ ఈరోజు నీకు తెలిసింది 2025. నువ్వు వచ్చిన ఒక రీజన్, ఒక కారణం కూర్చొని నేను ఒక డాక్టర్ కావాలా, ఆ కారణం కాదు. ఆ కారణాలు చాలా ఉండొచ్చు. మొట్టమొదటి కారణము దేవుడు అంటున్నాడు, నన్ను తెలవాలా, నా ఆశీర్వాదాలు నీకు కావాలా. కాబట్టి నిన్ను తలుపు నీ హృదయము తలుపు తట్టుచున్నాను, ఎవరైనాను నా స్వరము విని, నా హృదయము నీ ఆత్మ తలుపును విప్పుతావో, ఆయన దగ్గరికి, ఆమె దగ్గరికి, ఆమె గూటిలో, ఆమె హృదయములో, ఆత్మలో నేను వస్తాను. అతనితో నువ్వు, నేను ఇద్దరము, నాతో కూడా మీరు, మీతో ఉండి నేను సావాసం చేస్తా. మీతో నుండి ప్రతి విషయంలో నీకు ప్రాబ్లం ఉందా, నేను కూర్చుంటా, నీతో కూర్చొని మాట్లాడుకుందాం. మనం కూర్చొని నీ ఏం సమస్య ఉంది, నేనున్నా నీకోసం అని ఒక ఆదరణకర్త నీ ఆత్మలో, ఆ పరమాత్ముడు నీ ఆత్మలో రావాలి అని తడతా ఉన్నాడు. నువ్వు వస్తే, పరమాత్ముడు నాకు నీ సాయం కావాలా, అవును డాక్టర్ ఇట్లా చెప్పిండు, అవును ఇది అవుతుంది అని నువ్వు అనుకుంటే ఆయన వస్తాడు. వచ్చి నీతో కూర్చొని, నువ్వు ప్రవక్తరాలుగా ఈ భూమిలో పంపించిన కదా, అది ఎందుకు నువ్వు వచ్చినావు, ఏ కారణంతో వచ్చినావో నేను చూపిస్తా. ఇప్పుడు మనం ఇద్దరం కూర్చొని, నువ్వు నేను ఒక ఫ్రెండ్స్గా, దేవాది దేవుడు నీతో వచ్చి ఒక స్నేహితుడిగా కూర్చొని నీతో మాట్లాడతా అంటున్నాడు. అయితే యేసు ప్రభు ఆయన అసలు పరలోకంలో చీకటి ఉండదు తెలుసా మీకు? చీకటి ఉండదు పరలోకంలో. దేవుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ చీకటి ఉండదు, వెలుగే ఉంటుంది. ఆయన వెలుగు ప్రకారము మనము కూడా వెలుగులో నడవాలా. ఆయన తడతా ఉన్నాడు, తట్టి నేను నీ లోపల వస్తే నీ జీవితము వెలుగైపోతుంది, చీకటి ఉండదు, శాపం ఉండదు,
కష్టం ఉండదు, నీ జీవితాన్ని చీకటి నుండి వెలుగుగా మారుస్తా అని అంటున్నాడు దేవుడు. మనము సహవాసం, ఆయనతోని అన్యోన్య సహవాసమై మనం ఉంటాము. అప్పుడు యేసు ప్రభు, నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో, ఎప్పుడైతే నాకు నువ్వు కావాలా దేవా, నువ్వు రావాలా దేవా, నాకు ఇన్ని రోజులు తెలవలే, నేను ఒక ప్రవక్తరాలుగా నన్ను రూపించి భయంతో భక్తితో నన్ను రూపించి నన్ను ఇంతవరకు తెచ్చినవా, నేను నశించిపోతున్నా, కానీ నశించిపోకుండా నా కార్యము నా ప్రణాళిక ఈ భూమి మీద కావాలని చెప్పేసి నువ్వు నాతో సావాసం ఉండి నన్ను నా చీకటి జీవితాన్ని వెలుగులో తీసుకురావాలని నీ ప్లానా? నేనేమో చచ్చిపోదాం అనుకుంటున్నా, ఎందుకురా బతికి అనుకుంటున్నా, నా పిల్లలు నా ఇంట్లో పరిచయం చేసిర్రు, నా కోడలు పరిచయం చేస్తుంది, నేను ఒక్కదాన్ని అయిపోయినా అని నువ్వు అనుకుంటున్నావు. అందుకే దేవుడు నన్ను కలిపిండు, మనల్ని కలిపిండు. నువ్వు ఇంకా దేవుణ్ణి నమ్మితే, ఇంకా నువ్వు దేవా నాకు కావాలా, హృదయం నేను తెరుస్తా అని అన్నప్పుడు నాలాంటి వాళ్ళు 100 మందిని నీకు తెస్తాడు. నువ్వు ఒక్కదాని ఉండొచ్చు, నీ కొడుకు వదిలేసిండు, బిడ్డ వదిలేసిండు, కోడలు వదిలేసింది, ఇల్లు పోయింది, స్థలం పోయింది, పొలం పోయింది, అన్నీ పోతే కూడా దేవుడు నాలాంటి వాళ్ళను 100 మందిని ఇచ్చి పోడగొట్టుకునే అన్ని 100 రెట్లుగా దేవుడు ఇచ్చే సామర్థ్యము దేవునికి ఉంది. కాబట్టి అది ఎలా అవుతుంది అని అంటే, మళ్ళీ ఆ సహవాసం కలగాలని యేసుప్రభు ఏమంటున్నాడు అంటే, ఈ సహవాసం ఎట్లా వస్తుంది ఏమంటున్నాడంటే, ఆయన యేసు రక్తము, శిలువ మీద చిందించినటువంటి రక్తము ప్రతి పాపము, నువ్వు ఎంత ఘోరమైన పాపం చేసినావా, నువ్వు మర్డర్ చేసినావా, నువ్వు వ్యభిచారం చేసినావా, నువ్వు మోసం చేసినావా, నువ్వు ఏమి చేస్తే కూడా దేవుడు ఏమంటున్నాడంటే, నేను పరమేశ్వరుని, దేవాది దేవుని, నా రక్తాన్ని చిందించిన మీ కొరకు, ఆ రక్తాన్ని మీరు నమ్మి యేసు ప్రభువా నన్ను క్షమించు అని అంటే, ఆ రక్తము నీ ఘోర పాపమును పవిత్రులుగా చేస్తుందంట. ఆ యేసు ప్రభు రక్తమే. మనం కోడిని కోస్తాం, యాటని కోస్తాం, అవి కోస్తాం, అన్నీ కోస్తాం కదా, పాపాలు పోవాలని ఏడునో పోయి మునుగుతాము, ఏదోదో చేస్తాం. పాపాలు పోయే పాపాలు కావు. ఆ పాపము దేవాది దేవుడు వచ్చి రక్తం చిందిస్తేనే, ఆ రక్తం ద్వారా, ఆ రక్తాన్ని నమ్మితే నీకు ఈ 2025 జీవితం కంప్లీట్గా మారిపోతుంది. ఆ రక్తమే ప్రతి పాపము నుండి మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది. ఆ పరిశుద్ధమైన రక్తాన్ని నువ్వు నమ్మి, యేసుప్రభువా నా కొరకు నువ్వు శిలువ మీద చనిపోయినవా, నేను నా పాపాలు తీసేయి ప్రభువా అని అంటే, దేవుడు ఆ పాపాలను తీసి పరిశుద్ధంగా చేస్తాడంట. నీకు తెలియదు అది ఎట్లయితుందో, ఆత్మలో జరుగుతాయి. నువ్వు ఓన్లీ నీ శరీరం చూస్తున్నావు, ఏంద్రా నొప్పి లేస్తుంది, అది లేస్తుంది. నీకులో ఒక ఆత్మ ఉంది, ఆ ఆత్మలో జరుగుతుంది. ఆ ఆత్మలో నీ జీవితం, చీకటైన జీవితము, నాశనమైపోయిన జీవితము వెలుగొచ్చేస్తుంది, ఆశీర్వాదం వచ్చేస్తుంది. అదే ఆశీర్వాదము 2025లో ఆ యేసు రక్తము ద్వారా నీ జీవితంలో జరగబోతుంది. ఎప్పుడు? ప్రభువా నన్ను క్షమించు, నా పాపాలు క్షమించు, నాకు ఆశీర్వాదాలు కావాలా, నేను చచ్చిపోను, నా కార్యం ముగించే ఈ లోకం నుంచి నేను పోతాను, నీ దగ్గరికి వస్తాను అనే ఒక నమ్మకం పెట్టుకుంటే, దేవుడు ఆయన రక్తం ద్వారా, యేసు ప్రభు నామం ద్వారా నిన్ను శుద్ధీకరించి పవిత్రులుగా చేసి నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు.